నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు, నాకు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరం కూడా తిరిగేవాళ్ళు. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా మందితో నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కు పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీసులో. నేను నిన్నే చెప్పా, బాబు ఏ పిల్లాడి దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఏదైనా మీ తృప్తి కోసమో, మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఫేస్ చేస్తాం. న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం కోరుకుంటాం, న్యాయం జరుగుతుంది. నేను మీరేం చేస్తున్నారు? అమాయకులను తీసుకెళ్లి, ఏ సంబంధంలో తీసుకెళ్లి నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్లి 2 రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. అసలు నాకు అర్థం కదలా. బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేసి తోముతాం, జైల్లో ఉంటాం, జైల్లో పెడతాం. ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు, ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని 100 కేసులు ఐఓల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, వాటిలో నీ పేరు కలుపుతాం, శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం, నిన్ను బయటికి రాని. ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట, మళ్ళా వస్తారంట. నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం, నీకేమైనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం, నీకేదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు, ఒక పక్క బెదిరిస్తారు. అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని, ఎక్కడా ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెం బెదిరిస్తున్నారు, కొంచెంసేపు ఆశ పెడుతున్నారు, ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారే. ఇది ధర్మమా అని అతను అడిగినప్పుడు బల్లలేసి దబ్బా దబ్బా నా కొల్లా శ్రీనివాస్ అనే అతను బల్లలను దబ్బా దబ్బా కొడుతున్నాడంట, అరుస్తున్నాడంట, రచ్చ చేస్తున్నాడంట. సంతకం పెడతావా పెట్టవా, లెక్కర్ కడితే చెవిరెడ్డికి సంబంధం ఉందని. ఎందుకు బాబు నీకు తప్పనే అంది శ్రీనివాస్ గారు. నువ్వు ఒక ఆఫీసర్, నువ్వు ఒక సీనియర్ ఆఫీసర్, నీ తప్పనే అంది, నీ తాపత్రయం ఏంది, నీ బాధ ఏంది, నువ్వు చివరికి నీ గోల్ ఏంటి, నువ్వు సాధించాలనుకుంటున్నది ఏంది? అట్లా అమాయకులను, ఏమీ తెలియని వాళ్ళని బెదిరించి, భయపెట్టి, బల్లలు కొట్టి, అరిసి, రచ్చ చేసి చివరికి నువ్వేం సాధించాలనుకుంటున్నావు? తప్పుడు కేసులు పెట్టి, అమాయకులను భయపెట్టి, బెదిరించి. తప్పు కదా. నీకు విచక్షణ ఉందా కొంచెమైనా? నీ ఎథిక్స్ ఏమనిపిస్తున్నాయి? కనీసం మానవీయ విలువలు అనేది ఎక్కడైనా కనబడుతున్నాయా? ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా? కనీసం ఒక మనిషిగా కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే, మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను అలా బెదిరిస్తావా, భయపెడతావా, బల్లలు కొడతావా, అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతావా? ఎక్కడికి వెళ్తున్నావు కొల్లి శ్రీనివాస్ గారు? మీకు అందుకైనా మీరు చదువుకున్నది, అందుకైనా 9 ఉద్యోగంలోకి వచ్చింది. తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికే. ఎక్కడికి వెళుతున్నారో అర్థం కావడం లేదు శ్రీనివాస్ గారు. ఈరోజు చెప్తున్నా మళ్ళా కూడా నీకు, బాబు నీకు ఎందుకు ఇంత తపన? నీకైతే నిజంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది నన్ను అరెస్ట్ చేయడానికైతే నన్ను అరెస్ట్ చేసుకోండి, నీకు ఇబ్బంది లేదు అంటున్నాను కదా. మీరు ఆలోచించండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి. ఇవన్నీ మిమ్మల్ని వెంటాడవా అని అడుగుతున్నా.
కనీసం నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీతో చుట్లో ఉన్నటువంటి వాళ్ళు, నీతో ఉన్నటువంటి సిబ్బంది కూడా నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు వ్యవహరిస్తున్న తీరు చూసి అసహించుకుంటున్నారనే విషయం గుర్తించుకో. వాళ్ళే చెప్తున్నారంటే చాలా మంది బయటకు వచ్చి చుట్లో నుంచి వచ్చి, సార్ అసలు మా కొల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు, అతను పెడుతున్న ఒత్తిడి, అమాయకులు అతను పెడుతున్నటువంటి టార్చర్ మాకే కన్నీళ్ళు వస్తున్నాయి సార్ అని వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారంటే ఎంతగా నీ చుట్టూ ఉన్న సిబ్బంది కూడా నీ మాటలను అసహించుకుంటున్నారన్న విషయాన్ని ఒక్కసారి గమనించు. తాత్కాలికంగా నీకు ఆనందం ఉండొచ్చు, తాత్కాలికంగా ఎవరైనా సంతృప్తిపరచచ్చు, కానీ ఒక అమాయకుడిని వేధిస్తే, ఏ సంబంధం లేనని కానీ ఇంతగా టార్చర్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకు ఆ పాపాలు మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకో శ్రీనివాస్ గారు. నిజంగా చెప్తున్నా, ఈ పాపాలు అయితే వెంటాడతాయి మిమ్మల్ని. మీకు నిజంగా అంతా కోరుకుంటే రండి చేసుకోండి, ధర్మం ఉంది, న్యాయం ఉంది. నా వైపు ఖచ్చితంగా ధర్మం న్యాయం నిలబడతాయి. క్లీన్గా ఉండా, మళ్ళా చెప్తున్నా, క్లియర్గా ఉండా. ఖచ్చితంగా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అమాయకులను, చిన్న ప్రాణాలను మానసికంగా, శారీరకంగా వేధించి చంపేకేయండి మహానుభావులారా. ఇది మంచి పద్ధతి కాదు, ఇది సంస్కారం కాదు, సభ్యత కాదు. వాస్తవాన్ని చెప్పిస్తే అర్థం ఉంది, కానీ ఒక అబద్ధాన్ని చెప్పించి ఇరికించి తప్పుడు కేసులు పెట్టాలన్నటువంటి మీ ఆలోచన మంచిది కాదు. మీ చుట్టూ ఉన్నటువంటి మీ సిబ్బందే మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు వ్యవహరిస్తున్న తీరుని అసహించుకుంటున్నారు అంటే మీరొక్కసారి మీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకోండి. ఇది మంచిది పద్ధతి కాదు అని, ఇది భవిష్యత్తులో మంచిది కాదు అని ఇప్పటికైనా మనిషిగా ఆలోచించమని, ఒక అధికారిగా విలువలతో కూడినటువంటి వ్యవహార శైలి ఉంచుకోమని మీ ద్వారా మరలా విజ్ఞప్తి చేస్తుంది. కొద్దిమందిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు కాకుండా అధికారులు పనిచేసిన వాళ్ళు అదే చెప్తాం కదా, వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైతే అక్కడ నరకం అనుభవిస్తున్నారు, ఎవరైతే వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ అనుభవిస్తున్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరూ ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసి అఫిడవిట్ వేసి జరుగుతున్న వీళ్ళు పెట్టిన ప్రతి అరాచకాన్ని ఖచ్చితంగా న్యాయమూర్తి ముందర చెప్తారు, న్యాయమూర్తి ముందర రికార్డ్ చేయిస్తారు, ఖచ్చితంగా కోర్టులో కేసు కూడా వేస్తారు. మీరు చెప్పింది కంటే నైతికత లేకుండా పోలీసులు వ్యవహరించడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. అలా నైతికత లేకుండా మానవీయ విలువలు వదిలిపెట్టి మంచి చెడ్డ చూడకుండా ఎవరినో సంతృప్తిపరచడం కోసం, లేదు వీళ్ళు సంతృప్తిపడడం కోసం, లేదు వీళ్ళు పోస్టింగ్లు నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టికి ఇప్పుడు వెళ్తాయి, రేపు వెళ్తాయి, భవిష్యత్తులో కూడా వెళతాయి. దాని ప్రభావం చాలా పరివిశానం. భవిష్యత్తులో కూడా ఆ రోజు ఇంతకు అనేక రెట్లు వీళ్ళు కూడా ఈ పెయిన్ అనుభవిస్తారు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కూడా, ఆ వచ్చి తీరుతుంది. అంత దాకా తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.